దేవుడు ఆశీర్వదించాడు. ఈనాడు ఎవరు లేకుండా ప్రేమించే వాళ్ళు కానీ, పలకరించే వాళ్ళు కానీ, నీ ఎదుట నమ్మనే వాళ్ళు నీకు లేకపోవచ్చు. అటువంటి జీవితంలో ఒకవేళ జీవిస్తే ఒకటే గుర్తుపెట్టుకో, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. నాకున్న సమస్యను బట్టి నేను ఈ లోకానికి దూరంగా, కుటుంబంలో ఈ తప్పు చేశానని నేను దూరంగా, లేకపోతే నా తల్లిదండ్రులకి తప్పు చేశాను నేను దూరంగా, లేకపోతే నా కుమారుడి దృష్టికి నేను తప్పు చేసిన తల్లిదండ్రులు దూరంగా ఉండొచ్చు. చాలా కారణాల వల్ల పలకరించే వాళ్ళు మనకి దూరంగా ఉండొచ్చు, కలిసి జీవించే వాళ్ళు దూరంగా ఉండొచ్చు. కానీ నీకు నాకు దాని వెనుక, దాని తర్వాత ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఏమన్నా ఒకప్పుడు ఒంటరిగా ఉన్నవాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? మన కుటుంబాలు మారాలి, మార్పు చెందాలి. దేవుని ద్వారా ఇటువంటి ఆశీర్వాదాలు పొందుకునే వారికి ఉండాలంటే మనం కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఒక్కసారి ఆలోచించండి. నిజంగా మనం వెనమాడలేదు. ఒకసారి మీ హృదయాలు ఆలోచించండి. నేను, నా భర్త, నా పిల్లలు, మేమందరం వచ్చి దేవుడి మందిలో దేవుడి సన్నిధిలో పాట పాడితే అలా ఉంటుంది. ఒక్కటే మీ దృష్టికి వదిలేస్తున్నాం. కాబట్టి మన సంఘంలో ప్రతి ఒక్క కుటుంబం ఉంటాయి. నిన్ను పలకరించే వాళ్ళు నీకు దూరంగా ఉండొచ్చు, నీకు స్నేహం చేసే వాళ్ళు నీకు దూరంగా ఉండొచ్చు, నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులు నీకు దూరంగా ఉండొచ్చు, నీ కుటుంబంలో నీ పిల్లలు నీకు దూరంగా ఉండొచ్చు, లేకపోతే నీ బంధువులే నీకు దూరంగా ఉండొచ్చు. నువ్వు కనుక దేవుని నమ్ముకుంటే ఆయన నిన్ను చేర తీసుకొని ఎవరైతే ఎంతమంది నీకు దూరం అయ్యారో అంతకంత రెట్టింపుగా ఉన్నటువంటి వారి మధ్యలో దేవుడు నేను నిలవబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ వాగ్దానాన్ని బట్టి మనము ఈ దినము తీర్మానం తీసుకున్నామా? మనము ఏమి లేని సమయంలో దేవుడు సహాయం చేశాడు, అందరూ ఉన్న నాకు కూడా దేవుడికి సహాయం చేయడు. ఒక గట్టి నమ్మకం తీసుకోండి. మనము మన కుటుంబాలను, ఒంటరిగా ఉన్న కుటుంబాలను దేవుడు జంటగా చేసి దేవుని సన్నిధిని నడిపించి కుటుంబ సమేతంగా దేవుని ఆరాధించే వారిగా, దేవుని ఆశీర్వాదాలు పొందుకునే కుటుంబాలుగా మన సంఘము దేవుని దయ్యంలో, మనుషుల దయ్యంలో వర్ధిల్లుతూ ఉండును గాక.